హాయ్ ఫ్రెండ్స్, నాటు చిక్కుడుకాయలు వేసి చికెన్ కానీ మటన్ కానీ మీరు ఎప్పుడైనా వండారా? ఈరోజు నేను మటన్లో నాటు చిక్కుడుకాయలు వేసి వండుతున్నాను. ముందుగా కుక్కర్లో మటన్ ఇంకా చిటికెడంత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి విజిల్ వేయించేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అందులో చిటికెడంత పసుపు వేసి ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించేసుకోవాలి. తర్వాత నాటు చిక్కుడుకాయలను కూడా వేసి ఉల్లిపాయలు, చిక్కుడుకాయలు ఈ రెండింటిని ఇంకాసేపు మగ్గించేసుకోవాలి. కాసేపటికి చిక్కుడుకాయలు మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే విజిల్స్ వేయించుకున్న ఆ మటన్ కూడా వేసేసి మటన్ని కూడా నూనెలో కాసేపు మగ్గించుకోవాలి. చిక్కుడుకాయలు, మటన్ ఈ రెండింటిని కాసేపు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల కారం, టేస్ట్కి తగినంత కల్లుప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ మటన్ మసాలా, 6 స్పూన్ ఏమో జీలకర్ర పొడి వీటన్నిటిని వేసుకుని ఇంకాసేపు దగ్గరే ఉండి మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్లో విజిల్స్ వేయించుకున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని ఈ కర్రీలో అయితే యాడ్ చేసేసుకుని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకున్నాం అనుకోండి, నాటు చిక్కుడుకాయల మటన్ కర్రీ రెడీ అయిపోతుంది.